In this video, let us learn about the shear stress distribution for different sections. Shear stress distribution for different sections. Okay. So అంటే ఏ సెక్షన్కి ఎలాంటి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అనేది మనకు తెలుసుకోవాలన్నమాట. అంటే ఏమేమి సెక్షన్స్ ఉంటాయి? రెక్టాంగులర్ సెక్షన్, సర్క్యులర్ సెక్షన్, టీ సెక్షన్ అండ్ ఐ సెక్షన్. ఓకే, ఈ 4 ఉంటాయి. సో ఫస్ట్ షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ రెక్టాంగులర్ సెక్షన్ చూద్దాం. షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ రెక్టాంగులర్ సెక్షన్ అంటే ఒక రెక్టాంగిల్ ఇలా ఉంటుంది. దీని యొక్క న్యూట్రల్ యాక్సిస్ ఇక్కడ ఉందనుకుందాం. ఓకేనమ్మా. సో దాని షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది? ఇలా కర్వ్ షేప్లో ఉంటుంది రెక్టాంగులర్కి. ఓకే, సో అట్ ఎనీ లేయర్ ఇది కావాలంటే ఈఎఫ్ అనే లేయర్ తీసుకున్నాం. అట్ ఎనీ లేయర్. ఓకే, దీని డిస్టెన్స్ వై అవుతుంది. ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందమ్మా? d/2 అవుతుంది. ఎందుకని? ఈ టోటల్ డిస్టెన్స్ d కాబట్టి, ఇదేమో b కాబట్టి. ఓకే, ఒక రెక్టాంగులర్ సెక్షన్ యొక్క విడ్త్ b, డెప్త్ d అయినప్పుడు న్యూట్రల్ యాక్సిస్ ఎక్కడ యాక్ట్ చేస్తుంది? d/2 దగ్గర యాక్ట్ చేస్తుంది. ఓకే, సో అలాంటప్పుడు షియర్ స్ట్రెస్కి ఫార్ములా ఏంటమ్మా? షియర్ స్ట్రెస్కి ఎట్ ఎనీ లేయర్కి ఫార్ములా ఏంటి? టౌ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ay బార్ బై ఐ ఇంటూ బి. ఓకే, సో వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఈ ఫార్ములాలో ఎఫ్ అంటే ఏంటమ్మా? షియర్ స్ట్రెస్. టౌ అంటే షియర్ స్ట్రెస్, ఎఫ్ అంటే షియర్ ఫోర్స్, ఏ అంటే ఏంటి? ఏరియా ఆఫ్ ద సెక్షన్ ఫర్ వేర్ ద షియర్ స్ట్రెస్ ఈజ్ టు బి క్యాలిక్యులేటెడ్. అంటే ఇప్పుడు ఈఎఫ్ దగ్గర క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, ఆ పైన మొత్తం దీని యొక్క ఏరియా వేసుకోవాలి. అదే న్యూట్రల్ యాక్సిస్ వరకు క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ మొత్తం ఏరియా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అదే టోటల్కి కావాలంటే మొత్తం చేయాలి. ఓకేనా? అది వై బార్ అంటే ఏంటి? మనం ఎక్కడైతే కనుక్కోవాలో ఆ ఏరియా యొక్క సెంట్రాయిడ్ నుంచి న్యూట్రల్ యాక్సిస్కి ఉన్న డిస్టెన్స్ వై బార్ అంటే. ఐ అంటే ఏంటి? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకేనా? ఐ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ టోటల్ సెక్షన్. బి అంటే ఏంటి? విడ్త్ ఆఫ్ మనం ఎక్కడైతే కనుక్కోవాలనుకుంటున్నామో ఆ లేయర్ యొక్క విడ్త్, ఆ పాయింట్ యొక్క విడ్త్. సో దీనికి టౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.5 టౌ యావరేజ్. ఓకే, సో వేర్ టౌ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు F/A అంటే షియర్ ఫోర్స్ బై ఏరియా. ఓకేనమ్మా. సో అసలు ఇది ఎలా వచ్చింది? ఈ 1.5 టౌ యావరేజ్ ఎలా వచ్చింది అనే దానికి చూద్దాం. మనం ఎగ్జామ్స్లో మిమ్మల్ని అడుగుతున్నాడు, సో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెక్టాంగిల్ తీసుకున్నాం. ఈ రెక్టాంగిల్లో ఈఎఫ్ అనే దాని దగ్గర లేయర్ కనుక్కోవాలి అనుకున్నాం. అప్పుడు ఏరియా ఏమవుతుంది? ay బార్ క్యాలిక్యులేట్ చేద్దాం. ay బార్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫార్ములా ఏంటమ్మా? ఏరియా ఏమవుతుంది? ఏరియా కావాలంటే బి అంటే బీనే ఉంటుంది. హైట్ ఏమవుతుంది? d/2లోంచి y తీసేయాలి. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కావాలి అంటే b ఇంటూ d/2 మైనస్ y ఏరియా వచ్చింది. y బార్ కావాలంటే హాఫ్ ఇంటూ d/2 ప్లస్ y. సెంట్రాయిడ్ కాబట్టి. ఓకేనా? సెంట్రాయిడ్ డిస్టెన్స్ ఎక్కడ యాక్ట్ చేస్తుంది? d/2 ప్లస్ వైలో హాఫ్ దగ్గర యాక్ట్ చేస్తుంది. సరేనా? అది. సో ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? ay బార్ ఈజ్ ఈక్వల్ టు b/2 ఇంటూ d² b/2 ఇంటూ d/2 మైనస్ y ఇంటూ d² బై d/2 ప్లస్ y అని అంటే ఏమవుతుందమ్మా?
ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అది ఓకేనా, అలా వచ్చింది ఏవై బార్. ఇప్పుడు మనకున్న ఫార్ములా ఏంటి? టౌ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఏవై బార్ బై ఐబి, అవునా? సో ఇప్పుడు దీని ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. ఐ అంటే ఏంటి? బీడీ క్యూబ్ బై 12. ఓకే, నెక్స్ట్ బి అంటే బీనే ఉంటుంది. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే టౌ ఈజ్ ఈక్వల్ టు బీడీ ఎఫ్ ఇంటూ బి బై 2 ఇంటూ డి స్క్వేర్ బై 4 మైనస్ వై స్క్వేర్ బై బీడీ క్యూబ్ బై 12 ఇంటూ బి. ఈ బి క్యాన్సిల్, ఇది 6 టైమ్స్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 6f బై బీడీ క్యూబ్ ఇంటూ డి స్క్వేర్ బై 4 మైనస్ వై స్క్వేర్. ఓకేనా, అది షియర్ స్ట్రెస్ యొక్క ఫార్ములా. ఓకే, సో టాప్లో టాప్ ఈ రెక్టాంగిల్ యొక్క టాప్లో ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు d/2 అవుతుంది. అదే ఇప్పుడు ఈ ఈక్వేషన్లో y ఈజ్ ఈక్వల్ టు d/2 అనుకున్నాం. y ఈజ్ ఈక్వల్ టు d/2 అయితే ఏమవుతుంది? టౌ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అలాగే y ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నాం. y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సెంటర్లో. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది? టౌ ఈజ్ ఈక్వల్ టు 6f బై బీడీ క్యూబ్ ఇంటూ డి స్క్వేర్ బై 4, y 0 కాబట్టి. అప్పుడు డి 3 2. సో ఇదేమైంది? 3/2 ఎఫ్ బై బీడీ అయింది. ఎఫ్ బై బీడీ అనేది టౌ యావరేజ్ అయితే, సో టౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.5 టౌ యావరేజ్. అలా వచ్చిందనమాట ఈ ఫార్ములా. అర్థమైందమ్మా? అది అక్కడి నుంచి వచ్చింది ఇది. అంటే మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఇంటెన్సిటీ ఫర్ ఎ రెక్టాంగులర్ సెక్షన్ విల్ బి 1.5 times the maximum shear stress for a rectangular section will be 1.5 times the average shear stress, where average shear stress is equal to shear force by area. Okay namma, adi next. అట్లాగే ఒక సర్క్యులర్ సెక్షన్కి ఫార్ములా చూద్దాం. సర్క్యులర్ సెక్షన్కి ఫార్ములా వచ్చేపటికి సర్క్యులర్ సెక్షన్కి షియర్ స్ట్రెస్ ఫార్ములా, సర్క్యులర్ సెక్షన్ కూడా షియర్ స్ట్రెస్ ఇలాగే ఉంటుంది. సర్క్యులర్ సెక్షన్ యొక్క న్యూట్రల్ యాక్సిస్ ఇక్కడ. ఓకేనమ్మా, సో దానికి టౌ మ్యాక్స్ ఎంత? 4/3 ఆఫ్ టౌ యావరేజ్ వస్తుంది. టౌ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు షియర్ ఫోర్స్ బై ఏరియా. ఓకేనా, సో ఓకే, సో ఏరియా అంటే ఎంత? πr², అంటే πd²/4 ఆర్ πr², ఏదైనా ఒకటే కదా. ఓకే, అది సర్క్యులర్ సెక్షన్ కాబట్టి ఇప్పుడు ఇది ఇక్కడ అవుతుంది. ఓకే, అది దీని ఫార్ములా సర్క్యులర్. దీనికి కూడా ఇలాగే డెరివేషన్ ఉంటుంది, మీ ఇష్టం, మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే లేదు. బట్ రెక్టాంగులర్ సెక్షన్కి ఎక్కువసార్లు అడుగుతాను మీకు ఎగ్జామ్లో, అందుకని అది చెప్తాను. ఓకేనమ్మా, సో నెక్స్ట్ లెట్ us సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ ఆన్ దిస్ రెక్టాంగులర్ సెక్షన్ మీద. ఒక 2-3 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, now let us see ఏమన్నాడు. వాట్ ఈస్ ద గివెన్ ప్రాబ్లం? ఫస్ట్ ప్రాబ్లం, రెక్టాంగులర్ బీమ్ ఆఫ్ 100 mm వైడ్ అన్నాడు. అంటే బీ ఈజ్ ఈక్వల్ టు 100 mm, డెప్త్ 250 mm, subjected to a maximum shear force of tau max is equal to 30 kilonewtons, 50 kilonewtons. అంటే 50 × 10³ వేసుకోవాలి. సో ఏం కనుక్కోమన్నాడమ్మా? డిటర్మైన్ ద యావరేజ్ షియర్ స్ట్రెస్ అండ్ maximum shear stress and shear stress at a distance
of 25 mm above the neutral axis అన్నాడు. 25 mm above the neutral axis అన్నాడు. అంటే షియర్ స్ట్రెస్, యావరేజ్ షియర్ స్ట్రెస్, మ్యాక్సిమం షియర్ స్ట్రెస్. యావరేజ్ షియర్ స్ట్రెస్కి ఫార్ములా ఏంటమ్మా? యావరేజ్ షియర్ స్ట్రెస్ టౌ యావరేజ్కి ఫార్ములా ఏంటి? ఎఫ్ బై ఏరియా. అంటే ఇది రెక్టాంగులర్ సెక్షన్ కాబట్టి ఏరియా ఏమవుతుంది? ఎఫ్ బై బీడీ. సో డైరెక్ట్ వేసేయచ్చు. అట్లాగే మ్యాక్సిమం షియర్ స్ట్రెస్కి ఫార్ములా ఏంటి? టౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇంటూ టౌ యావరేజ్. సో ఫస్ట్ ఇది ఎంతో చూద్దాం. 50 ఇంటూ 10 క్యూబ్ డివైడెడ్ బై బి ఎంత? 100 ఇంటూ డి ఎంత? 250. సో టౌ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 50 ఇంటూ 10 క్యూబ్ బై 100 ఇంటూ 250. అంటే ఈ 100 ఇది క్యాన్సిల్ అవుతుంది. సో 50/25 ఎంత? 2. సో 2 Newton per mm స్క్వేర్ టౌ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు. అప్పుడు టౌ మ్యాక్స్ ఎంత అవుతుంది? 1.5 ఇంటూ 2 అంటే 3 Newton per mm స్క్వేర్. సో టౌ మ్యాక్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు? షియర్ స్ట్రెస్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 25 mm అబోవ్ ద న్యూట్రల్ యాక్సిస్ అన్నాడు. అంటే మనకు ఒక రెక్టాంగులర్ సెక్షన్ ఇలా ఉంది, న్యూట్రల్ యాక్సిస్ ఇక్కడ ఉంది, న్యూట్రల్ యాక్సిస్. టోటల్ డెప్త్ ఎంత ఇచ్చాడమ్మా? 250 mm. విడ్త్ ఎంత ఇచ్చాడు? 100 mm. సో ఇదేమవుతుంది? 250/2 అంటే 125 mm అయింది. ఏమన్నాడు? న్యూట్రల్ యాక్సిస్ పైన 25 mm దగ్గర, ఈ లేయర్ దగ్గర ఇది కనుక్కోమన్నాడు, షియర్ స్ట్రెస్ కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు షియర్ స్ట్రెస్కి ఫార్ములా ఏంటి? టౌ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఏవై బార్ బై ఐ ఇంటూ బి. సో ఏ ఏంటి? ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ విడ్త్ ఎంత? సేమ్ దీనిలాగే 100 mm. ఈ డెప్త్ ఎంత? 125లోంచి ఈ 25 తీస్తే సరిపోతుంది. సో డెప్త్ డి ఈజ్ ఈక్వల్ టు విడ్త్ 100 mm. డెప్త్ ఏమవుతుంది? ఏ బి ఇంటూ డినే కదా. డెప్త్ ఏమవుతుంది? 125 మైనస్ 25 అవుతుంది. సో 100 ఇంటూ 100 10,000 mm స్క్వేర్ ఏరియా వాల్యూ. వై బార్ ఏమవుతుంది? వై బార్ ఏమవుతుంది? దీని యొక్క సెంట్రాయిడ్ నుంచి న్యూట్రల్ యాక్సిస్కి ఉన్న డిస్టెన్స్ అవుతుంది. దీని యొక్క సెంట్రాయిడ్ అంటే ఇదంతా, ఈ డెప్త్ ఎంత వచ్చింది? 100 వచ్చింది. 100/250, 50 ప్లస్ 25. సో వై బార్ ఈజ్ ఈక్వల్ టు 100/2 ప్లస్ 25 అంటే 75 mm. నెక్స్ట్ బి. ఓకే. ఐ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఐ అంటే టోటల్ సెక్షన్, బీడీ క్యూబ్ బై 12. బి ఎంతమ్మా? 100. డి ఎంత? టోటల్ ఇది తీసుకోవాలి కాబట్టి 250 క్యూబ్ బై 12. ఐ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 250 ఇంటూ 250 ఇంటూ 250 డివైడెడ్ బై 12. ఎంత వచ్చింది? ఐ బార్ వాల్యూ ఎంత వచ్చింది? ఐ వాల్యూ చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను డివైడెడ్ బై e⁸ చేస్తున్నాను. 1.302 వచ్చింది. 1.302 ఇంటూ 10⁸. ఓకే, mm⁴. యూనిట్స్ మాత్రం మర్చిపోకుండా వేయాలి దేనికి దానికి. సో అప్పుడు టౌ ఏమవుతుందమ్మా? వాల్యూ టౌ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఎంత? 50 ఇంటూ 10 క్యూబ్ ఇంటూ ఏ ఎంత? 10,000 ఇంటూ వై బార్ ఎంతమ్మా? 75 డివైడెడ్ బై ఐ ఎంత? 1.302 ఇంటూ 10⁸ ఇంటూ 100. ఇప్పుడు టౌ ఎంత వచ్చింది వాల్యూ చెప్పండి? 10⁸ ఇంటూ 100. ఓకే, సో 50 ఇంటూ e⁴ ఇంటూ e⁴ ఇంటూ 75 డివైడెడ్ బై ఆన్సర్
2.88. So tau is equal to 2.88 Newton per mm square. Shear stress at the level at 25 mm above the idiki 2.88 Newton per mm square వచ్చింది. ఓకేనమ్మా, అంతే. ఫార్ములా ఉంటే చాలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఓకేనా? సో వాట్ నెక్స్ట్? ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇంకో ప్రాబ్లంలో ఏమన్నాడు? a timber beam of rectangular section is simply supported at ends A timber beam of rectangular section is simply supported at the ends and carries a point load at the center of the beam. The maximum bending stress is 12 Newton per mm square and the maximum shear stress is 1 Newton per mm square. Find the ratio of the span to the depth అన్నాడు. అంటే LYD రేషియో కనుక్కోమన్నాడు. ఏమి ఇచ్చాడు? మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ ఇచ్చాడు, అంటే సిగ్మా మ్యాక్స్ ఇచ్చాడు. మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఇచ్చాడు, అంటే ఏంటి? టౌ మ్యాక్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు? విడ్త్ బి ఆఫ్ ద బీమ్, డెప్త్ డి ఆఫ్ ద బీమ్ ఇచ్చాడు. ఇవాళ కనుక్కోమన్నాడు. సో గివెన్ డేటా ఏంటి? దీని నుంచి ఏమవుతుంది ఇప్పుడు? ఇప్పుడు ఒక బీమ్ ఇచ్చాడు, ఒక బీమ్ యొక్క లెంత్ తెలియదు, విడ్త్ బెడ్త్ ఏమీ తెలియదు, జస్ట్ అలా కనుక్కోమన్నాడు అంతే. అప్పుడు దానికి ఏం చేయాలి? ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్కి పాయింట్ లోడ్ సెంటర్లో యాక్ట్ చేస్తున్నప్పుడు షియర్ ఫోర్స్ ఏమవుతుంది? W/2. అవునా? అదే W/2. షియర్ ఫోర్స్, మ్యాక్సిమం షియర్ ఫోర్స్ విల్ బి ఈక్వల్ టు W/2 అవుతుంది. అలాగే RA/RBలు ఏమవుతాయి? అవి కూడా W/2లే అవుతాయి. మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వాల్యూ ఎంత? సింప్లీ సపోర్టెడ్ బీమ్కి పాయింట్ లోడ్ ఉంటే WL/4. ఇప్పుడు యావరేజ్ షియర్ స్ట్రెస్ ఫార్ములా ఏంటి? షియర్ ఫోర్స్ బై ఏరియా. ఇందాక సమ్లో క్యాల్కులేట్ చేసాం కదా. టౌ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు షియర్ ఫోర్స్ బై ఏరియా. షియర్ ఫోర్స్ ఎంతమ్మా? ఇక్కడ మనకి W/2 వచ్చింది. సో అది సబ్స్టిట్యూట్ చేయండి బై B/D. అదే వస్తుంది. ఎందుకని ఇక్కడ అన్నీ ఇలా ఉంటున్నాయి? మనకి వాడు వాల్యూస్ ఏమి ఇవ్వాల. సో కాబట్టి ఆ ఫార్మ్ టర్మ్స్లోనే ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఏమి ఈక్వేషన్ ఇస్తాడు? మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఫార్ములా ఏంటి? 1.5 ఇంటూ టౌ యావరేజ్. టౌ యావరేజ్ ఎంత వచ్చిందమ్మా? ఇప్పుడు ఇక్కడ W/2BD వచ్చింది. అదే సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. అప్పుడు టౌ మ్యాక్స్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ మనకి క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? టౌ మ్యాక్స్ మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ ఏమో 12 అన్నాడు. టౌ మ్యాక్స్ అంటే ఏంటి? మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఎంత ఇచ్చాడు? 1 Newton per mm square ఇచ్చాడు. సో అదే. సో టౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇంటూ W/2 ఇంటూ BD. సో అప్పుడు దాని నుంచి W/BD వాల్యూ ఏమవుతుంది? 1/1.5 అవుతుంది. ఈ 2 కూడా అటు తీసుకెళ్తే 2/1.5 అయింది. ఓకే అమ్మా. సో ఆ తర్వాత ఏంటి? మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ నుంచి W/BDకి ఒక ఈక్వేషన్ తెచ్చేసుకున్నాం, అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? బెండింగ్ స్ట్రెస్ ఇచ్చాడు. మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ ఇచ్చాడు. మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ ఇస్తే దాని నుంచి కూడా ఒక ఈక్వేషన్ తెచ్చుకొని ఆ రెండింటిని ఈక్వేట్ చేసుకుందాం. ఓకేనమ్మా. సో ఇప్పుడు మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్కి బెండింగ్ ఈక్వేషన్కి ఫార్ములా ఏంటి మనకి? M/I ఈజ్ ఈక్వల్ టు సిగ్మా/y ఈజ్ ఈక్వల్ టు E/R. దీని నుంచి మనకు తెలిసిన ఏంటి? మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ ఇచ్చాడు, అంటే సిగ్మా ఇచ్చాడు. M ఎంత? WL/4 మనకు వచ్చింది, I వచ్చింది. ఓకే, Y అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ WLలో తెచ్చుకుంటాం అనమాట. Y అంటే ఎంత? D/2. సో సిగ్మా మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు M ఎంత వచ్చింది? మ్యాక్సిమం సింప్లీ సపోర్టెడ్ బీమ్కి పాయింట్ లోడ్ ఉంటే M ఈజ్ ఈక్వల్ టు WL/4. Y మ్యాక్స్ ఎంత? D/2. రెక్టాంగులర్ సెక్షన్ కాబట్టి I ఎంత? BD/12. సో సిగ్మా మ్యాక్స్ ఏమవుతుంది? దీన్ని సింప్లిఫై చేయండి. దీన్ని సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ వస్తుంది.
సో దాని నుంచి ఇది వచ్చిందనమాట. ఓకేనా. సో బెండింగ్ స్ట్రెస్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 12 ఇచ్చాడు, దాని నుంచి ఇది వచ్చింది. కానీ ముందు మనకి షియర్ స్ట్రెస్ నుంచి వచ్చిన వాల్యూ ఏంటి, W/BD ఈజ్ ఈక్వల్ టు 2/1.5 వచ్చింది. సో అదే వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2/1.5 ఇస్ నథింగ్ బట్ 4/3. ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి W/BD ప్లేస్లో. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇక సింప్లిఫై చేయండి. దీన్ని ఇటు తీసుకెళ్తే దాని నుంచి L/D రేషియో వాల్యూ వస్తుంది మనకి. L/D రేషియో వాల్యూ ఎంత వచ్చింది, 6. వాడు అడిగింది కూడా అదే కదా, స్పాన్ టు డెప్త్ రేషియో కనుక్కోమన్నాడు, అది కనుక్కున్నాం, అయిపోయింది. ఓకేనా. అది నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూడండి. ఏంటి, సింప్లీ సపోర్టెడ్ వుడెన్ బీమ్ ఆఫ్ స్పాన్ 1.3 meters హ్యావింగ్ ఎ క్రాస్ సెక్షన్ ఆఫ్ 150 mm వైడ్ బై 250 mm డీప్ క్యారీస్ ఎ పాయింట్ లోడ్ W అట్ ద సెంటర్ అన్నాడు. అంటే మళ్ళీ కూడా సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ పాయింట్ లోడ్ అట్ సెంటర్ ఇచ్చాడు. సో ద పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఆర్ 7 Nm/m² ఇన్ బెండింగ్ అండ్ 1 Nm/mm² ఇన్ షేరింగ్ అన్నాడు. అంటే మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్, మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఇచ్చేసాడు. సో అంత పర్మిసిబుల్ అంటే ఏంటి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. సో అది మ్యాక్సిమం. సో క్యాలిక్యులేట్ ద సేఫ్ లోడ్ W అన్నాడు, అంటే W క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో బెండింగ్ నుంచి ఒక W, షియర్ స్ట్రెస్ నుంచి ఒక W వస్తుంది. అంటే సేమ్ ఇలాగే బెండింగ్ ఈక్వేషన్ నుంచి ఒక W తెచ్చుకోవాలి, అట్లాగే షియర్ స్ట్రెస్ ఈక్వేషన్ నుంచి ఒక W తెచ్చుకోవాలి. ఓకేనా. గివెన్ డేటా ఏంటి, స్పాన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, స్పాన్ ఆఫ్ ద బీమ్ వచ్చి 1.3 meters ఇచ్చాడు. క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్ ఏమన్నాడు, 150 mm వైడ్ బై 250 mm డీప్ అన్నాడు. క్యారీస్ ఏ పాయింట్ లోడ్ ఆఫ్ W అన్నాడు. W అన్నోన్ అనమాట. ఓకేనా. బెండింగ్ స్ట్రెస్ వచ్చేప్పటికి 7 Nm/mm². అయ్యే రాయండి. షియరింగ్ స్ట్రెస్ 1 Nm/mm². ఓకేనా. ఇప్పుడు మ్యాక్సిమం షియర్ ఫోర్స్కి ఫార్ములా ఏంటి, మ్యాక్సిమం షియర్ ఫోర్స్ ఎక్కడ వస్తుంది, సింప్లీ సపోర్టెడ్ బీమ్కి W/2 is the maximum shear force. So F is equal to maximum shear force is equal to W/2. Maximum bending moment ఎంత, సింప్లీ సపోర్టెడ్ బీమ్కి WL/4. L ఎంత ఇచ్చాడు, 1.3 meters ఇచ్చాడు, అది సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, Nm/mmలో తెచ్చుకోండి. నెక్స్ట్ అట్లా Mని ఇన్ టర్మ్స్ ఆఫ్ Wలో తెచ్చుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు వాల్యూ ఆఫ్ బెండింగ్ స్ట్రెస్ కన్సిడర్ చేయాలి అని అంటే M/I ఈజ్ ఈక్వల్ టు సిగ్మా y కన్సిడర్ చేయండి. సో దానిలో M ఏమో 325 W వచ్చింది. I ఎంత రెక్టాంగులర్ సెక్షన్కి, BD3/12. సో ఆ BD3/12 తీసుకొని B వాల్యూ 120 mm, D వాల్యూ 250 mm, ఆ వాల్యూస్ వేయండి. 120 into 250 cube. 120 into 250 cube అంటే 250 into 250 స్క్వేర్ పడుతుందా, డివైడెడ్ బై 12. ఎంత వచ్చిందమ్మా, 15625 తర్వాత 4 zeros వచ్చింది. ఓకే. సో అది వాల్యూ. ఓకేనా. అది ఆ తర్వాత ఏంటి, సిగ్మా ఏమి ఇచ్చాడు, బెండింగ్ స్ట్రెస్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 7 Nm/mm² అన్నాడు మినిమం వాల్యూ. నెక్స్ట్ వై ఎంతమ్మా, మ్యాక్సిమం రెక్టాంగులర్ సెక్షన్కి D/2. సో D ఎంత, టోటల్ D 250 mm. ఇక్కడ 205 పడింది, ఇట్స్ 250 mm. ఓకే, 250/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 125 mm. సో ఈ ఈక్వేషన్లు అన్నీ వచ్చినట్టేనా, సిగ్మా ఏమో 7, వై ఏమో D/2, M వాల్యూ 325 W వచ్చింది, I వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. సో ఇక అన్నీ వచ్చినట్టే, W ఒక్కటే అన్నోన్, దాని నుంచి W క్యాలిక్యులేట్ చేయండి, W వాల్యూ వస్తుంది. ఓకే. సో అట్లాగే వాల్యూ ఆఫ్ W ఫర్ షియర్ స్ట్రెస్ కన్సిడరేషన్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేసాం మనం, బెండింగ్ స్ట్రెస్ కన్సిడర్ చేసాం. అట్లాగే ఇప్పుడు షియర్ స్ట్రెస్ కన్సిడర్ చేద్దాం. షియర్ స్ట్రెస్ కన్సిడర్ చేయాలంటే యావరేజ్ షియర్ స్ట్రెస్కి ఫార్ములా ఏంటి,
టౌ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు షియర్ ఫోర్స్ బై ఏరియా. షియర్ ఫోర్స్ ఎంత వచ్చింది మనకి? మ్యాక్సిమం షియర్ ఫోర్సు W/2, W/2 బై B/D. B ఎంత? 150, D ఎంత? 250 mm. అదేయండి టౌ యావరేజ్ వాల్యూ వస్తుంది. అట్లాగే మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ కావాలంటే ఫార్ములా ఏంటి? 1.5 ఇంటూ యావరేజ్ షియర్ స్ట్రెస్. సో మ్యాక్సిమం ఎంత ఇచ్చాడు? ఆల్రెడీ 1 ఇచ్చాడు. 1 ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇంటూ W/75,000. దాని నుంచి W5 ఒకటే అన్నాను కాబట్టి W కనుక్కోండి. ఈ రెండు వాల్యూస్ ఒకదాని కన్సిడరేషన్ నుంచి ఇంకోటి వస్తుంది. ఓకేనా అమ్మా? అది నెక్స్ట్ క్లాస్లో షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ఐ సెక్షన్స్ చూద్దాం. ఓకే.